Hi friends, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో. అదే టాపిక్ అండి, ఎల్ఆర్ఎస్ గురించి ఇంకా 2 to 3 days మిగిలి ఉన్నాయి. 31st March దగ్గర ఉంది. సేమ్ అందరూ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దానిపైన ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్ లోపల ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు అందరూ. ఎడిట్ ఆప్షన్ ఉందా? వాస్తవానికి ఎడిట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ ఎట్ L1 ఈ ప్రాబ్లమ్ను క్లియర్ చేయని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను అబ్రాడ్స్లో ఉన్నాను, వేరే కంట్రీస్లో ఉన్నాము, అక్కడ నుండి నా డాక్యుమెంట్స్ నేను ఇక్కడ సబ్మిట్ చేసి సబ్మిట్ కావడం లేదు, అదే షార్ట్ ఫాల్ పొజిషన్ చూపెడుతుంది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొబిటెడ్ ల్యాండ్, ప్రొబిటెడ్ ఏరియా అని చూపెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత కూడా సార్ అదే లెవెల్ చూపెడుతుంది. సో ఈ చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ పైన మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సేమ్ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా ఛానల్ పైన వస్తే ఫ్రెండ్స్ మీరు చేసే పని మర్చిపోతున్నారు. బట్ నేను చేసే పని నేను 100% మీకు సాటిస్ఫై చేస్తున్నాను. చాలా కష్టపడుతున్నాను ఇన్ఫర్మేషన్ కోసం సార్. చాలా కష్టపడి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ దగ్గర మీ ముందు నేను పెడుతున్నాను. అవర్ మిషన్ అవర్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అండి నాది. కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు, నా సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోతున్నారు. సో 4500 నుంచి 45,000కి మీరు ఎప్పుడు తీసుకెళ్తారని నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చలియే నా వీడియో పైన ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అందరితోటి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరితోటి షేర్ చేయండి. కింద కామెంట్ లోపల మీ ఇన్ఫర్మేషన్ రాయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో మనం ప్రొబిటెడ్ ఏరియా గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రొబిటెడ్ ఏరియా టిపికల్లీ ఇంక్లూడ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్, సర్ప్లస్ ల్యాండ్ అండర్ ద అర్బన్ అండ్ ల్యాండ్ సీలింగ్ ULC Act, endowment or walk lands or area within the full tank level, FTL or buffer zone or water bodies like lakes, rivers or tanks include also involve part of affected by master plan roads, open space in approval layouts or other restricted zones. సో ఇక్కడ స్మాల్గా మీరు ప్రొబిటెడ్ ఏరియా చూసి ఉన్నారు. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా కూడా, నెక్స్ట్ మీకు వాటర్ ట్యాంక్స్ లెవెల్స్ వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లోపల ప్రొబిటెడ్ ఏరియా వస్తుంది. కానీ చాలా మంది ఏంటిది అంటే సార్ నాకు ఆ ప్రాబ్లం లేదు నా సైట్ పైన, అయినా కూడా అది చూపెడుతుంది అంటున్నారు. సో ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటిదని అంటే మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు L1 పొజిషన్ ఎక్కడైతే మున్సిపల్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చండి. అసలు L1 పొజిషన్ లోపల పెండింగ్ ఎందుకు చూపెడుతుంది? ఇది అందరికీ క్వశ్చన్ ఏంటంటే L1 ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ హ్యావ్ ఎర్రర్. ఇది మెయిన్ ఇష్యూ అండి. డాక్యుమెంట్స్ లోపల మీరు ఏదైనా ఇన్కంప్లీట్ సబ్మిట్ చేసినా ఎర్రర్స్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లం వస్తుంది. లేదా హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి వాస్తవానికి. సో అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. థర్డ్ వన్ టెక్నికల్ ఇష్యూస్ కూడా కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సర్వర్ లోపల స్ట్రక్ అవుతుంది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆన్లైన్ సిస్టమ్ లోపల మీకు అదే లెవెల్ చూపెట్టవచ్చు. సో దానికోసం ఇక్కడ కూడా సార్ మీరు చేసే పని ఫస్ట్ ఏంటిది అంటే మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళేసి మీరు మున్సిపల్ అథారిటీస్ లోపల మీరు కలవండి. అక్కడ మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు 100% క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ పేమెంట్ చేసినా కూడా అదే లెవెల్లో ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ మీకు ప్రాబ్లం రావచ్చు వాస్తవానికి. 2 to 3 days ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత సేమ్ పొజిషన్ ఉన్నా మీరు పేమెంట్ రిసిప్ట్ తీసుకెళ్ళేసి మీరు అదే L1 పొజిషన్కి వెళ్తే 100% మీకు అక్కడ కూడా ప్రాబ్లం క్లియర్ కావచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా షార్ట్ ఫాల్, నెక్స్ట్ ఫీజ్ ఇంటిమేటెడ్ నాట్ ఫీజ్ ఇంటిమేటెడ్ అని చూపెడుతుంది అంటున్నారు. సో ప్లీజ్ సేమ్ లెవెల్ అండి, ఇష్యూ ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసింది టైం. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసే పొజిషన్లో లేదు. మీరు ఆన్లైన్లో ఏమైనా చేంజెస్ వస్తాయని చూసే టైం కూడా మీ దగ్గర లేదు. మీరు ఒకవేళ మీ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని అంటే ఫిజికల్గా మీరు 2020 కంటే బిఫోర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ నా దగ్గర కూడా చేశారు. 2022లో ల్యాండ్ పర్చేస్ చేశారు, 2022లో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారండి నా దగ్గర. దీనిపైన LRS కట్టారు, ప్రీవియస్ ఓనర్స్ అని చెప్పారని అంటున్నారు. సార్ ప్రీవియస్ ఓనర్స్ పేమెంట్ చేశారు అని తెలియాలని అంటే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, ఎలా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ట్రాక్ చేయాలో అది ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఇనిషియల్ అమౌంట్ 1000 రూపీస్ స్లిప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకొని ఏదైతే ప్రీవియస్ ఓనర్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ను ఈ 1000 రిసిప్ట్ను మీ యొక్క ఈసీని తీసుకెళ్ళేసి L1 పొజిషన్లో మీరు అక్కడ సబ్మిట్ చేయండి. అప్పుడు మీ యొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంది. జస్ట్ అనవసరంగా మీరు డిస్టర్బ్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, జస్ట్ ఎక్కడ వెళ్ళడం అవసరం లేదు. ఫిజికల్గా ఫస్ట్ మీకు కావాల్సింది మెయిన్ డాక్యుమెంట్స్ అని, డాక్యుమెంట్స్ తీసుకొస్తేనే అక్కడ మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరూ చాలా నాకు ఫీజు ఎక్కువ వచ్చింది,
సార్ మార్కెట్ వాల్యూ చెక్ చేసుకొని మార్కెట్ వాల్యూ తీసుకొని ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే ఆ లెటర్ రాయండి, ఒక లెటర్ రాసి అక్కడ సబ్మిట్ చేయండి, అక్కడ కూడా ప్రాబ్లం క్లియర్ కావచ్చు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ ఫాల్, ఇప్పుడు టైం వేస్ట్ చేసే పొజిషన్ లేదు, డైరెక్ట్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ ఆప్షన్ ఏంటిదని అంటే సార్ ఎడిట్ ఆప్షన్ వచ్చిందా, ఎడిట్ ఆప్షన్ L1 దగ్గర ఉంటుంది. L1 దగ్గర పోయి మీ యొక్క ప్రాబ్లం ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటిది అంటే చాలా మంది సార్ నా ప్రీవియస్ ఓనర్ ల్యాండ్ ఓనర్ LRS కట్టారు, ఇప్పుడు నా పేరు పైన కావాలి, అది కాదు, అది ఇంపాసిబుల్ అండి. ఎవరైతే 2020 అంటే బిఫోర్ అయితే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళ పేరు పైన ఉంటుంది LRS. మీరు LRS కట్టేది మంచికి కాదు, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, ఇది మంచిగా గుర్తుంచుకోండి. ల్యాండ్ పైన ఉంటే మీరు కన్వర్ట్ చేసేయండి, అమౌంట్ పే చేసుకోండి ఫస్ట్ థింగ్. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఎక్కడైనా అంటే సార్ నాకు ప్లాట్ రాంగ్, ప్లాట్ సైజ్ ఎక్కువ ఉంది, లేకుంటే ప్లాట్ సైజ్ తక్కువ వచ్చేసింది, లేకుంటే రోడ్ వైండింగ్లో ప్రాబ్లం వస్తుంది, సో ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్కి L1 పొజిషన్స్ లోపల మీరు ప్రాబ్లమ్ను క్లియర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ తొందరగా షార్ట్ అవుట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 31st రిమైనింగ్ 3 డేసే ఉంది. ఈ రిమైనింగ్ 3 డేస్ లోపల మనకు LRS ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి, నెక్స్ట్ పేమెంట్ చేసుకోవాలి, ప్రొసీడింగ్స్ రావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే సర్వర్ ప్రాబ్లం కూడా కావచ్చు. మై రిక్వెస్ట్ ఏంటిది అంటే సార్ గవర్నమెంట్కి ఇప్పటికీ చాలా మంది సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందరూ యాక్టివ్గా ఉన్నారు LRS పేమెంట్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, సర్వర్ లోపల సేమ్ ఇష్యూస్ అందరికి వస్తున్నాయి సార్. ఒకవేళ 1 మంత్ మీ దగ్గర ఛాన్స్ ఉంటే సార్ 1 మంత్ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని నా సైడ్ నుండి సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్. LRS ఒకవేళ 1 మంత్ ఎక్స్టెండ్ అయితే సార్ అందరూ హ్యాపీగా ప్రతి ఒక్కరు ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ రెడీ అయిపోతారు. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మర్చిపోయారు, మీరు వీడియో అంతా చూశారు, అంతా ప్రెజెంటేషన్ చూశారు, కానీ అదే సబ్స్క్రైబ్ బటన్ మళ్ళీ మర్చిపోయారు. చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? చేసేయండి ఫస్ట్. సో చలియే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.